ప్రభునందు ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభునామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, 13వ తారీఖు 7వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు మనందరినీ కూడా సురక్షితంగా ఉంచి తన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, మీకు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పట్టణము చూసినట్లయితే మంచి సమరయుని కథను మనము చదువుతూ ఉన్నాము. దేవుడు యేసు ప్రభువారు మరి జీవించి ఉన్నటువంటి కాలంలో ధర్మశాస్త్ర బోధకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని గురించి వివరించి చెప్పేటటువంటి వాడు, బైబిల్ను గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు, బైబిల్ను ఇతరులకు బోధించేటటువంటి వాడు అయినటువంటి ఒకడు యేసు ప్రభువారిని ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? మరి ఆ విధంగా అడిగినప్పుడు ప్రభువారు చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పినప్పుడు ఆయన ఆ ధర్మశాస్త్ర బోధకుడు అంటున్నటువంటి మాట, నా పొరుగు వాడెవడు అని అన్నప్పుడు యేసు ప్రభువారు ఈ విధమైనటువంటి ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు దొంగల చేతిలో చిక్కాడు. అతన్ని కొట్టారు. అతను దోచుకొని అతన్ని కొట్టి ప్రాణాలతో, ఆ ప్రాణం కూడా అరాకొరా ప్రాణముతో చావశతం కొట్టారు. చనిపోయేటంతగా కొట్టారు. వెళ్ళిపోయారు. మరి ఆ మార్గము గుండానే, ఇది చాలాసార్లు మనం విని ఉన్నాం ప్రియులారు, ఆ మార్గము గుండానే దేవుని యొక్క వాక్యము తెలుసున్నటువంటి వాడు ప్రజలందరి పాపముల నిమిత్తము మరి ప్రార్థన, దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు అయినటువంటి యాజకుడు వెళుతూ ఉన్నాడు. యాజకుడు దేవుని యొక్క సేవకుడు. ప్రియులారా, దేవునికి ప్రజలకు మధ్య తీర్పరిగా ఉన్నటువంటి వాడు యాజకుడు. ప్రజల యొక్క పాపాలని పోగొట్టేటటువంటి వాడు యాజకుడు. పాపాల నిమిత్తము, ప్రజల యొక్క పాపాల నిమిత్తము వారు శిక్షణ అందకుండా ఆ శిక్షను, దేవుని యొక్క శిక్ష నుండి తప్పించేటటువంటి వాడు యాజకుడు. యాజకుడు వెళ్తున్నాడు, చూచాడు, ఇది నాకు ముఖ్యం కాదు, నేను వెళ్ళి ప్రజల యొక్క పాపాలను పోగొట్టడానికి నేను బలి అర్పించాలి, లేదా దేవునికి ప్రార్థన చేయాలి అని అతను చూచాడు. కానీ ప్రక్కగా పోయాడట ప్రియులారు. అలాగే లేవీయుడు కూడా ఒకడొచ్చి ప్రక్కగా వెళ్ళిపోయాడు. చూశాడు కానీ పట్టించుకోలేదు ప్రియులారా. యాజకుడు అంటే దేవుని యొక్క సేవకుడు, దేవుని గురించి తెలిసినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యములో ఏముందనేది తెలిసినటువంటి వాడు, దేవుణ్ణి నమ్మినటువంటి వాడు. అలాగే లేవీయుడు కూడా ఆ యాజక వంశంలో ఉన్నటువంటి అతను కూడా దేవుని గురించి బాగా తెలిసినటువంటి వాడు. ఒకరేమో పాస్టర్ గారు, ఒకరేమో మంచి విశ్వాసి, ఆవకోవకు చెందినటువంటి వాడు. ఇద్దరు కూడా దేవుని గురించి తెలిసి ఉన్నా కానీ దేవుని గురించి మరి వారు దేవుని యొక్క శిక్షణ గూర్చి ప్రజలకు చెప్పేవారే కానీ వారు ఆచరించేటటువంటి వారు కాదు. ఇక్కడ ఇలా చూసినట్లయితే యాజకుడు కానీ లేవీయుడు కానీ
వారు యాజక వంశములో ఉన్నటువంటి వాడే లేవీయుడు కూడా. అయినను వారు చెప్పటం వరకని చేసేవారుగా లేరు ప్రియులారా. మరి అటువంటి వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారే ఈ విధమైనటువంటి గాయాలతో పడి ఉన్నటువంటి అతన్ని ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించకుండా వెళ్ళిపోతే 33వ వచనంలో మనం చూసినట్టయితే లోక శుభార్త 10వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్టయితే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక కోళ్ళవాని యొద్దకు ఇంటి యొద్దకు తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ కోళ్ళవానికిచ్చి ఇతన్ని పరామర్శించము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడలైన మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి వెళ్ళిపోయాను. ప్రియులరా, ఈ సమరయుడు వచ్చాడు, జాలిపడ్డాడు. జాలిపడటమే కాకుండా దగ్గరికి వెళ్ళాడు. అతను చేయవలసినటువంటి ప్రథమ చికిత్సను చేశాడు. అలాగే తను చేయలేనిది కూడా తను చేయగలిగింది చేశాడు. చేయలేనిది మరలా పూటకోళ్ళవాని వద్దకు వెళ్ళి కొన్న డబ్బులు ఇచ్చి మరలా వచ్చేటప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాడు. మరలా వచ్చినప్పుడు ఏదైనా నీకు బాకీ పడితే నేను తీరుస్తానులే కానీ ఇతను ఆదరించమని అతనికి చెప్పి వెళ్ళాడు. ప్రియులారా, అతను చేయవలసిన దానికంటే చేయలేని దానిని కూడా అతను చేసినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, పోనీ ముందుగా వెళ్ళినటువంటి దైవ సేవకుడు కానీ విశ్వాసి కానీ కనీసం వారు చేయగలిగింది కూడా చేయలేదు. దగ్గరికి వెళ్ళి చూచి లేవదీసి వారి గాయాలైనా కట్టి వారు వెళ్ళి ఉంటే ఒక రకంగా బాగుండేది ప్రియులారా. కానీ వారు ఇది ఏమీ చూడలేదు. యాజకుడైతే చూచాడు, దేవుణ్ణి ప్రార్థన చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడని నేను అనుకుంటాను. కొంతమంది సేవకులు కానీ విశ్వాసులు కానీ ఈ రోజున దేవుణ్ణి ప్రార్థించటంలో ఉన్నటువంటి శ్రద్ధ పొరుగు వారిని ప్రేమించటంలో లేదని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. క్రైస్తవులమైన మనకన్నా సేవకులైన దేవుని యొక్క బోధకులైనా కానీ అన్యుల కన్నా హీనముగాను దేవునికి వ్యతిరేకంగాను జీవిస్తున్నారని ఈ సంఘటన చెప్పబడుతూ ఉంది ప్రియులారా. అందుకనే ప్రభువారు ఈ మంచి సమరయుని కథ వారికి బోధించాడు. అయితే ఈ సమరయుడు అంటే ఎవరు అని మనం ఒకసారి చూసినట్లయితే వీరు దేవుని యొక్క జనాంగము కాదు, దేవుని గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు కాదు. వారు పాపాత్ములుగా మరి ఇజ్రాయేలులోనే వారు జీవిస్తూ ఉండేటువంటి వారు కానీ వారు అన్యులు. అది ఎప్పుడు ఆ సమరయులుగా వారు పిలువబడ్డారు అని అంటే 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం కాడ నుంచి మనం చూసినట్లయితే, అషూరు రాజు బబులోను కోత అవ్వ హమాతు అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. క్రింది వచనములు, తమరు
తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇజ్రాయేలు దేవునికి మర్యాద తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తీసుకుని పోడి, అతడు అచ్చడి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించాను. ప్రియులారా, ఈ సమరయులు అష్షూరు రాజు మరి ఇజ్రాయేలు పట్టణాన్ని యెరూషలేము పట్టణాన్ని యోధా రాజ్యాన్ని వారు ఆక్రమించినప్పుడు అక్కడ వారందరూ కూడా చెరబడుకొని పోయారు. అక్కడ వారందరినీ, అసలు దేవుని నమ్మిన ప్రజలందరినీ కూడా వారు నాశనము చేయబడి, కొంతమంది అన్యులకు ఆ భూములను, ఆ దేశాన్ని అప్పగించారు. అందులోకి చాలామంది బబులోను, పోతా, అవ్వ, హమాతు అనే దేశాల నుండి, సెపర్వయిము అనేటువంటి దేశాల నుండి వారు ఈ యోధా దేశంలోని షోమ్రోను పట్టణంలోనికి వచ్చి ఆ యోధా రాజ్యములో యూదులతో కలిసి జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే దేవుడు వారి చోట్లలో ఉండటానికి దేవుడికి ఇష్టం లేక సింహాలను పంపి మరి వారిని తినివేసేటట్లుగా చేసినప్పుడు వారు ఆ అష్షూరు రాజుకు ఒక లేఖ రాశారు. మమ్మల్ని ఈ విధంగా మీరు మమ్మల్ని అక్కడ ఉండమన్నారు, కానీ మాకు ఇక్కడ చాలా ఆపదలు వాటిల్లుతున్నాయి అని చెప్పినప్పుడు అష్షూరు రాజు వారితో చెప్తున్నటువంటి మాట, మీరు ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి యాజకులలో, దేవుని యొక్క యాజకులలో మీ దగ్గర కొంతమందిని పంపుతాను, వారు చెప్పిన ప్రకారంగా మీరు నడవండి అని చెప్పి అక్కడకు పంపినప్పుడు వారు దేవుని గురించి, యెహోవా దేవుని గురించి ప్రకటించినప్పుడు, ఆ భక్తి మర్యాదలను నేర్చుకున్నప్పుడు వారి దేశాల్లో నుండి వచ్చినటువంటి వారి యొక్క సంప్రదాయాలను ఆచరిస్తూనే దేవుని యందు భయభక్తులు కలిగుండి మరి దేవుణ్ణి సేవిస్తూ, కొంత ఇతర దేవతలను కూడా సేవిస్తూ అటు ఇటుగా ఉండి ఆ దేశంలో వారు నివసిస్తూ ఉన్నారు. నిజానికి వారు దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేలులు కారు, అన్యులు. 41వ వచనము, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 41వ వచనము, వారు ఆయన మాట వెనక తమ పూర్వపు మర్యాదపు చొప్పునే జరిగించుచువచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గారవారైనను తాము పెట్టుకొనున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు ఉన్నారని చెప్పబడుతుంది. అంటే దేవుని గురించి తెలియనటువంటి వారు ఈ సమరయులు ఇజ్రాయేలులో కలిసి జీవిస్తున్నారు, కానీ దేవుని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి పూర్తిగా తెలియనటువంటి వారు కూడా. ఇప్పుడు కొంతమంది హిందువులు అందరి దేవుళ్ళు ఫోటోలు పెడతారు, యేసు ప్రభు వారి ఫోటో పెడతారు, వారికి దండం పెడతారు, వీరికి దండం పెడతారు. ఆ రీతిగానే ఆ సమరయులు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. అందుకనే వారిని పాపాత్ములుగా, మరి యూదులు వారు కలిసి ఉండేటటువంటి వారు కాదు ప్రియులారా, వారిని పాపాత్ములుగా చూచేటటువంటి వారు. అందుకనే యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, నీవు యూదుడు అయి ఉండి కూడా నాతో మాట్లాడటానికి మరి మేము పాపాత్ములు కదా అని ఆమె అడిగినటువంటి ప్రశ్నను మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రియులారా. వారు చేస్తున్నటువంటి పూజల గురించి కూడా ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడవచ్చు. ఆ విధమైనటువంటి సమరయుడు ఈ వ్యక్తిని చావు అంచులలో ఉన్నటువంటి
వ్యక్తిని కాపాడి తను చేయవలసిన పనే కాకుండా చేయలేనిది కూడా అతను చేశాడు. అతనే మరి పొరుగువాడు అని చెబుతున్నాడు ప్రియులారా. అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తిని, మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి, వాడా వీడా, తన బంధువా తన స్నేహితుడా అని చూడవసరం లేదు. చూడకుండా ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి యొక్క అవసరతను గుర్తించి వారి యొక్క అవసరతను తీర్చిన వాడే పొరుగువాడని, అట్టివాడే నిత్య జీవానికి పాత్రుడు అని యేసు ప్రభువారు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితము నా జీవితం మాటలు చెప్పేవారే అయినటువంటి యాజకుడు మరి అన్నీ తెలుసున్నా కానీ ఏ సహాయము చేయకుండా దేవుణ్ణి ప్రార్థించాలి, పూజించాలి, బలి అర్పించాలని వెళ్ళిపోయినటువంటి యాజకుడు గొప్పవాడా? దేవుని వాక్యం తెలుసున్నటువంటి విశ్వాసి అయినటువంటి ఆ లేవీను వలె మనం ఉన్నామా? అంటే క్రైస్తవత్వం కూడా ఈరోజు ఒకరికొకరికి సహాయం చేసేవారిగా కాకుండా, అసలు సహాయమే చేయకుండా మనము జీవిస్తున్నటువంటి వ్యక్తులను పోలి ఉన్నాము ప్రియులారా. ఆ లేవీయుడు యాజకుల వలె మనం ఉన్నాము. కానీ అన్యుడైనటువంటి, దేవుని గురించి తెలియనటువంటి వాడు దేవుని యొక్క వాక్యాన్ని పాటించాడు ప్రియులారా. దేవుని వాక్యము తెలియనవసరం లేదు. ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయటమే నిజమైనటువంటి క్రైస్తత్వము, క్రీస్తు నేర్పినటువంటి తత్వము. కానీ ఆ తత్వాన్ని మనం వదిలేసి రకరకాలైనటువంటి క్రియలతో, రకరకాలైనటువంటి వ్యామోహాలతో, తలంపులతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. కానీ అది దేవునికి అంగీకారమైనది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుడు చెబుతున్నాడు, సామెతల గ్రంథము 25 అధ్యాయం 21వ వచనం, నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొని ఎడల వానికి దాహమిమ్ము అని చెప్తున్నాడు. ఎవరికండి? పగవాడికి. పగవాడికి ఆకలిగా ఉంటే అన్నం పెట్టమంటున్నాడు. కానీ నీ స్నేహితుడికి కానీ, నీ బంధువుకి కానీ, నీ కుటుంబ సభ్యులలోనే నీవు వార్చలేనటువంటి గుణము, వారు కష్టపడుతుంటే నాకెందుకులే అనేటువంటి తత్వము నీలో ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు అయినా కానీ, దేవుని వాక్యాన్ని బోధించేవాడు అయినా కానీ ప్రయోజనము లేదు ప్రియులారా. అందుకనే దేవుడు ధర్మశాస్త్రంలో కూడా ఈ విధంగా నిర్మకాండంలో చెబుతూ ఉన్నాడు. నిర్మకాండం 23 అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథంలో నీ పగవాడు ఆకలి కొనేట్లో వానికి భోజనం పెట్టమంటున్నాడు, దప్పుకుంటే దాహం ఇమ్మంటున్నాడు. ఎక్కడేం చెప్తున్నా, నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోడుకొని వచ్చి వారికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండటం చూచి దాని నుండి తప్పింపక యుందు అని నీవు అనుకొనును, అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. ప్రియులరా, మన శత్రువుల మేలును కోరుకోవాలని చెప్తున్నాడు. శత్రువైన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్తున్నాడు. శత్రువే కాదు, శత్రువుకు చెందినటువంటి పనిముట్టు గాడిద అయినా కానీ, మరి ఎద్దైనా కానీ తప్పిపోయినట్లయితే దాన్ని నీకు కనపడినప్పుడు దాన్ని తీసుకొచ్చి అతనికి అప్పగించమని చెప్తున్నాడు. కానీ మనమేం చేస్తున్నామంటే, శత్రువుల యొక్క వారికి చెందినటువంటి ఆస్తులను కానీ,
వారికి చెందినటువంటి పశువులను కానీ మన చేలోకే శత్రువుల యొక్క మరి ఎద్దులు ఏమన్నా వచ్చినాయి అనుకుంటే మనము సహజంగా చేసేది ఏంటంటే వాటిని బంధించి లేదా వాటి యొక్క కాళ్ళకు ఉన్నటువంటి మరి తాళ్ళను తెంపి ఇటు ఒకటు తోలివేస్తాం. మనకు కనపడినా కానీ ఎటన్నా అవి తప్పిపోయి వెళ్ళిపోతున్నా కానీ మనం చెప్పం ప్రియులారా, సంతోషిస్తాం. భలే వెళ్ళిపోయింది వాడి మీద దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, అందుకనే వాడికి తగిన శాస్తి జరిగిందని సంతోషిస్తాం. కానీ ఆ విధంగా మనం చేయకూడదంట. సామెతల గ్రంథం 24:17 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. నీవు అలా చేసినట్లయితే దేవుడు నిన్ను మెచ్చడు అని చెప్తున్నాడు ప్రియులారా. అందుకనే మీ ఆలోచనలు మార్చుకోవాలి, మీ తలంపులు, మీ నడతలు మార్చుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా మత్తయి శుభవార్త 5:43 చెప్తున్నాడు, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పను అదేమనగా, మీరు పరలోకమున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రియులారా, శత్రువు పడిపోతుంటే సంతోషింపకూడదు అంటున్నాడు. శత్రువులకు సహాయం చేయమన్నాడు. ఇంకను శత్రువులను గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ప్రియులారా, శత్రువులను వారు పడిపోతున్నప్పుడు, వాడు శ్రమలో ఉన్నప్పుడు నీవు సంతోషించకూడదు. అలాగే అతని యొక్క సొత్తు ఏదైనా పోయినప్పుడు అది మనకు కనబడినలా దాన్ని అతనికి అప్పగించాలి. అంటే అతను పాడైపోతుంటే మనము చూస్తూ ఊరుకోకూడదు, పాడవనవ్వకుండా చూడాలి. అలాగే అతన్ని గూర్చి ప్రార్థించాలి. అటువంటి వాడే నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వెళ్తాడంటున్నాడు. అంతేగాని నీ ఇంట్లో వారిని ప్రేమించి, నీకు అనుకూలమైన వారిని ప్రేమించి, నువ్వు చెబితే విన్నవారికి మేలు చేసి ఆ విధంగా ఉన్నట్లయితే అది దేవుని ప్రేమ అనిపించుకోవద్దు ప్రియులారా. దేవుని ప్రేమ అందరిపై ఒకే రీతిగా ఉన్నప్పుడే అదే యేసుని యొక్క ప్రేమ. పాపులు పరిశుద్ధులని లేదు, అందరి కొరకు ఆయన, ముఖ్యంగా పాపుల కొరకు ఆయన ప్రాణాలను పెట్టాడు ప్రియులారా. అటువంటి క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు శత్రువులను గురించి మనం ప్రార్థన చేస్తాం. శత్రువులు పాడైపోతుంటే సంతోషించకుండా బాధపడతాం. అలాగే వారి యొక్క సొత్తును అపహరింపబడుతుంటే చూస్తూ ఊరుకోం ప్రియులారా. ఆ విధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథము 58 చెప్తాడు. అందుకనే ప్రభువారు చెప్తాడు 1 దెస్సలోనిక 5:15 ఎవడును కీడునకు ప్రతికూడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా ఒకరి యందు ఒకరము మేలైన దానిని చేయటానికి చూడాలి, కానీ కీడు తలపెట్టకూడదు. శత్రువును గురించి మనము ప్రార్థించేవారుగాను, ప్రేమించేవారుగాను, ఆదరించేవారుగాను ఉండాలి ప్రియులారా. సామెతల గ్రంథము 19 అంటున్నాడు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడంట. ఈ విధంగా చేసినట్లయితే మన బంధువులు, మన స్నేహితులు కాకుండా బేదలను కనికరించినట్లయితే దేవునికి అప్పించినట్టేనట ప్రియులారా. అతనికి దేవుడు ఉపకారం చేస్తాడట. అందుకనే యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, మరి చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, మమ్మల్ని ఎందుకు చూడవయ్యా అని చెప్పేసి అంటారట.
రోజు ప్రార్థనకు వెళ్తున్నాం. ఇక్కడ యాజకుడు కూడా ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం ఏముంటలేదు. వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తుంటే నాకున్న కష్టాలు పోతలేదని యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాస కూడా నాకున్న కష్టాలు పోతలేదేంటి అని చెప్పేస్తాను అన్నాడు. నేను ఉపవాసాలు ఉంటున్నాను, మా ప్రార్థనలు అంటే ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమును మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కష్టమైన పనిని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠద్వారి పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వచ్చుకుని గోని పట్ట కొట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుయుడు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమారిన బేదలను ఇంట చేర్చుకునుడు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇవి చేస్తూ బేదలను కనుకరిస్తూ, ఆకలి కొన్ని వారికి అన్నం పెడుతూ, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తూ, బాధింపబడిన వారిని ఆదరిస్తూ, వారిని విడిపిస్తూ, ఇట్టి పనులు చేయటము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. కానీ నువ్వు కడుపు మార్చుకొని పొర్లు దండాలు పెట్టి ప్రభువా నన్ను కరుణించమంటే నీ దగ్గర క్రియ లేకుండా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించకుండా, నువ్వేదేదో దేవుణ్ణి ఆరాధిస్తూ నాకు అచ్చేయి ఇచ్చేయి అని చెప్పేసి అంటే దేవుడు నీ మాటని ఎందుకు వింటాను నేనని దేవుడు ఖచ్చితంగా అడుగుతున్నారు. ప్రియులారా, మరి నీ పరిస్థితి నా పరిస్థితి కూడా ఆనాడు ఆ యాజకుడు లేవీయుడు వలె ఉందా, లేదా సమరయుని వలె దేవుని యొక్క వాక్యాన్ని పాటించి నడుచుకొని ఆ విధంగా జీవించినటువంటి సమరయుని వలె ఉందా? దేవుడు తెలియకపోయిన, దేవుడు చెప్పిన మాటను నెరవేర్చిన వాడు సమరయుడు. అన్యుడైనా కానీ బాప్తిసం పొందలేదు, దేవుని గురించి తెలియదు, కానీ తోటి మనిషి ఆపదలో ఉంటే సహాయం చేశాడు. అందునిమిత్తం పరలోక రాజ్యాన్ని పొందుకోగలిగాడు. మరి నీ పరిస్థితి నా పరిస్థితి దేవుణ్ణి ఆరాధించటం వరకేనా, లేదా దేవుని గురించి ప్రసంగించటం వరకేనా, పాటలు పాడటంలోనా, వాయిద్యాలు వాయించటంలోనా, కానుకలు సమర్పించటంలోనా? ఎలా చేస్తే నీవు ఆశీర్వదింపబడతావా? కాదు. దేవుడు చెప్పేటటువంటి మాట తోటి మనిషికి సహాయం చేసినప్పుడు, ఆపదలో ఉన్న వారిని విడిపించినప్పుడు, అక్కరలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు దేవుడు నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కనుక మంచి సమరయులా మనం జీవిద్దాం, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. దేవుడి కొద్ది మాటలో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.